కేరళ స్టోరీ 2 నిజమనేది అనేక మంది ఐఎస్ఐఎస్‌కి బలైపోయినటువంటి ఆడపిల్లల జీవితాలు తెలిసినా కూడా అంగీకరించలేనటువంటి విచిత్ర మనస్తత్వంతో ఉన్న బానిసలను వదిలేద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయి డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది. జాతీయ షూటర్ తారా షాదియో. తన మాటల్లోనే వినాలంటే నా కేసు 2014లో జరిగింది. అదే నేను మొదటిసారి లవ్ జిహాద్ అనే పదాన్ని విన్నాను. దాని అర్థం కూడా నాకు అప్పుడు తెలీదు. సంవత్సరాలుగా నేను కోర్టుల చుట్టూ తిరిగాను. ముందుగా నాకు లవ్ జిహాద్ గురించి తెలుసుంటే నేను బాధితుడిగా మారేదాన్ని కాదు. నేటికి మన ముందుకు రాలేని చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఇది ఒక అమ్మాయి తప్పుదారి పట్టించబడి తన సొంత ఇష్టానుసారం వెళ్ళిపోయిందని ప్రజలు అనుకుంటారు. కానీ అదే ప్రధాన సమస్య. అప్పట్లో ఇట్లాంటి కథలను ఎవరు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు సమాజంలో వస్తుంది. ఈమె వాస్తవంగా రంజిత్ కోహ్లీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె తన భర్త తన మతపరమైన గుర్తింపును దాచిపెట్టాడని అర్థమైంది. వాస్తవానికి రంజిత్ కోహ్లీగా నటిస్తున్నాడు. అసలు పేరు రకీబుల్ హసన్. రంజిత్ కోహ్లీ అని పేరు పెట్టుకుని అమ్మాయిని లవ్ ట్రాక్ చేశాడనమాట. 9 సంవత్సరాల తర్వాత 2023లో ఈ విషయం మీదనే సిబిఐ కోర్టు రకీబుల్ హసన్కి జీవిత ఖైదు విధించింది. అతని తల్లి కుషార్కి 10 years, వాళ్ళ అమ్మ కూడా సహకరించింది అనమాట, జైలు శిక్ష. అట్లాగే ముస్తాక్ అహ్మద్ తండ్రికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. తారా షాదియో 9 సంవత్సరాలు ధైర్యంగా పోరాడింది. ఏది అమ్మాయిని పేరు మార్చేశారనమాట వాళ్ళు. ధైర్యంగా ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది అనమాట.